కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్, జిల్లా జాయింట్ సెక్రటరీ గోపాలరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సూపర్ సిక్స్ అని ఓదరగొట్టడం జరిగింది. నారా లోకేష్ గారు సూపర్ 6 అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అన్నారు, పురంధరేశ్వరి గారు సూపర్ 6 అన్నారు. మరి వీళ్ళు అనడం సరిపోదని చెప్పేసి అమిత్ షా గారిని తీసుకొచ్చి సూపర్ 6 అన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి చెప్పించాలని చూశారు. మరి అప్పట్లోనే గమనించాం, భారతీయ జనతా పార్టీ కొంతమేర మొదట్లోనే గ్రహించి ఈ యొక్క సూపర్ 6లకు దూరంగా ఉండడం అప్పట్లోనే గమనించాం. అప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. అయినప్పటికీ అందరి దగ్గర సూపర్ సిక్స్ అని ఓదరు కొట్టించి చివరికి సూపర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కూటమి ప్రభుత్వం మోసం చేసింది, వంచింది, దగా చేసింది. నాకున్న అనుభవం ఇక్కడి నుంచి సింగపూర్కు ఉంది, సింగపూర్ నుంచి దుబాయ్కి ఉంది, దుబాయ్ నుంచి అమెరికాకు ఉందని ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి చేయలేను. కేవలం భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ప్రజల మన్ననలు కానీ ప్రజల విశ్వాసాన్ని కానీ అత్యంత వేగంగా నేలకు బారులు తీరేట్టుగా పడిపోయింది ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు. ఈయన ఏమి చేయలేడు, ఎందుకురా బాబు మేము మోసపోయినామనే విధంగా ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిలదీస్తున్నారు. ఏ ఊరికి పోయినా ఏమయ్యా ఈ అమ్మఒడి పథకం రాలేదంటే మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, ఏమయ్యా దావోస్ పెట్టుబడి రాలేదంటే మీకు అమ్మఒడి, దేనికైనా ఆవుగతలాగా ఏమి పథకం నిలిచిపోయింది, నిరుద్యోగం నిలిచిపోయింది మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, ఏమి రైతు భరోసా మీకు పెన్షన్ ఇచ్చినాం కదా, అన్నిటికీ అదే ఆన్సర్. మీకు కేవలం పెన్షన్ ఇచ్చేదానికే ఈ రోజు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నిలబెట్టలేదు.